నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. యోగాంధ్ర 2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఇంటింటా యోగా నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మంగళగిరిని రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానన్న మంత్రి నారా లోకేష్. జగన్ బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయని చురక. డిఎస్సిలో అక్రమాలు జరిగినప్పుడు సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు? మంత్రి నారా లోకేష్కు మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూటి ప్రశ్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటా యోగా నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి యోగాను ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో యోగా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ సంజీవిని ఆరోగ్య పథకంలో అనుసంధానం చేయాలని సూచించారు. యోగాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసేందుకు ఏడాది కాలానికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిని అన్ని రంగాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచిన మొదటి రోజు నుండే అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. 2019లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కలిగిన బాధ, ఆవేదన తనలో కసి పెంచిందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఆ కసితోనే ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నానని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే 3 అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలు తనకు కొండంత అండగా నిలిచారని అన్నారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. 2019లో 5,300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఓడిపోయిన రోజు బాధ ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవనన్నతో ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్తాం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారని ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి, అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన దుగ్గిరాలకు వచ్చే గల కూడా మీరు చూస్తే మన అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం. లైబ్రరీలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన లైబ్రరీని మళ్ళీ తిరిగి ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆ లైబ్రరీని స్థాపిస్తే దాన్ని వర్షన్ 2.0 చేసేదానికి నాకు అవకాశం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు కూడా అదే పరిస్థితి ప్రజలు నాకు అవకాశం కల్పించారు. సో మీరు ఎక్కడ చూసినా పార్కులు కానీ, లేకులు కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ, చివరికి శ్మశానాల్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. 2 సంవత్సరాల్లో పనులు కొన్ని చేసినాం. అన్ని చేసేవని కాలు ఎగరేసుకుని తిరగట్లేదు, చేయాల్సిన పనులు కూడా ఇంకా ఉన్నాయి. కానీ భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇంత చిన్న కార్పొరేషన్కి ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడ రాలేదు. అది గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తే నిజంగానే మంగళగిరి ప్రజలు అదృష్టాన్ని నేను భావిస్తున్నా. కానీ మంగళగిరి నియోజకవర్గం వాసిగా ఈ ప్రాజెక్ట్ని పర్సనల్గా పర్యవేక్షిస్తాం. నేను కూడా అధికారులు చెప్పాను, అన్ని తవ్వుకుంటా వెళ్ళి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతాం కాదు. ఎక్కడైతే తవ్వుతారో విత్ ఇన్ 7 రోజుల్లో అది మళ్ళీ 100% రిస్టోర్ చేయాలి. ఎండ్ టు ఎండ్ బ్లాక్ టాప్ వేయాలి ఆర్ వైట్ టాప్ చేయాలి. లొకేషన్ బట్టి కావాల్సిన ప్లాంటేషన్ కూడా ఒకేసారి చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడరని నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశా. నా లక్ష్యం ఒకటే,
అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది దానికి అహర్నిశలు కష్టపడతా. ఎందుకంటే 91,000 మెజారిటీతో ప్రజలను ఆశీర్వదించి దీవించి శాసనసభకు పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపైనది. ఆ దిశగానే మంగళగిరి ప్రజల కోసం పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ఒక మోడల్ రూపొందిస్తున్న నా ఆలోచన. నేను అటు పక్కన రాజకీయాలు కానీ ఇటు పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇది ఒక మోడల్గా నేను భావిస్తున్నా. ఇది మిగతా నియోజకవర్గాలు కూడా దశల వారీగా తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుసుకుంటూ మీడియా మిత్రులు తాత పెట్టిన పార్టీ తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవేగి ప్రవర్తిస్తున్నారని డీఎస్సీ అవకతవకలపై చర్చను ప్రక్కదారి పట్టించడానికి సవాల్ చేసి పారిపోయారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ 2025పై లోకేష్ సవాల్ను వైసీపీ స్వీకరిస్తుందని, బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, వెంట దగాపడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని అన్నారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను మాజీ సీఎం జగన్ ఆధారాలతో సహా బయటపెడితే ఇంతవరకు లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. అనుమానాల మీద సుదీర్ఘంగా మాట్లాడి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకి ఈ రోజు వరకు ఒక మంత్రిగా మీరు సమాధానం చెప్పలే. ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంత పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపణలు నిజాలు బయటకు వస్తే దాని మీద కనీసం నోరెత్తలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి అనుమానాలు నివృత్తి చేయలేదు. వచ్చి నువ్వు సవాల్ ఇసురుతావు అన్నాడని చెప్తా ఉన్నాడు. ఆయన సవాల్ ఇసురుతాడంటే మేము స్వీకరించమంటున్నాడు. మేము చర్చకు రెడీ. దయచేసి మీరే చెప్పండి. మీ సినిమా భాషలో చెప్పాలంటే ప్లేస్ మీరు చెప్తారా మేము చెప్పాలా? ఛానల్ మీరు చెప్తారా మేము చెప్పాలా? సచివాలయమా లేకపోతే మీ ఆఫీసా? ఎక్కడ రావాలి చెప్పండి, మీరే చెప్పండి. పోనీ ఎవరు కావాలి చర్చకి? నన్ను రమ్మంటారా? మా పార్టీలో ఏ నాయకుడిని రమ్మంటారో మీరే చెప్పండి. మేము అందరం రెడీగా ఉన్నాం. మీతో చర్చకు వస్తాం. మాతో పాటు ఎవరైతే దగాబడ్డ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు, కాకమ్మ కథలు కాదు చెప్పాల్సింది. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతూ ఇక్కడికి వచ్చి సవాలు విసురుతున్నా స్వీకరించే ధైర్యం మీకుందా అని మాట్లాడుతూ ఉన్నా. నేనేమంటా ఉన్నానంటే అసలు నివృత్తి చేసుకునే ధైర్యం మీకుందా? ఇది స్కామ్ జరగలేదని నిరూపించుకునే దమ్ము మీకుందా అని నేను అడుగుతున్నాను. మీకు నిజంగా అంత తప్పు జరగలేదని ధైర్యమే ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించండి. సిబిఐకి ఇవ్వండి. మీరు సిబిఐ విచారణకి ఇచ్చి విచారణలో తప్పు జరగలేదని నిరూపించుకోండి. సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ కాదు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అడుగుతున్నాం మేము. మీరు సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ అనుకుంటారు. మీకేమో విచారణ ఆదేశించే ధైర్యం లేదు. మీ మాటలు తప్ప చేతల్లో ఏమీ కనిపించదు. ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బహుశా నేను అనుకోవడం తండ్రి ద్వారా సంక్రమించిన శక్తి తప్ప ఆయన ఇంకంతగానే ఏముంది. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా వచ్చిన అధికారం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళ నుంచి డిఎస్సిలో ఇంత గొడవ జరుగుతుంటే కనీసం విద్యాశాఖ మంత్రిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేని మీరు మాకు సవాళ్ళు ఇస్తారా? నేను అందుకు అడుగుతున్నాను. గౌరవ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, చర్చకి ఎవరు కావాలి? నన్ను రమ్మంటారా? లేకపోతే మా పార్టీలో పలానా నాయకుడు అని చెప్తారా? మీరు మీ ఇష్టం, ఏ పేరు చెప్పండి, మేము వస్తాం. ఎందుకు అనవసరమైన పెద్ద హంగామా క్రియేట్ చేయడం? 200 మీటర్ల దూరంలో ఉన్నాను జగన్ గారి ఇంటికి. ఇవన్నీ ఏంటంటే మీరు కవ్వింపు చర్యల్లాగా విషయాన్ని పక్కదారి పెట్టించే కార్యక్రమం. విషయాన్ని పక్కదారి పెట్టించి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో అధికారాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా మీరు డిఎస్సి నిర్వహించలేరు అంట. మీ గురించే చెప్పాలి. 2014-19 మధ్య తమ నిర్వాహకం ఏంటో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కన్నా ఇంకా పోస్టులు పెంచి చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారు? అలా స్పోర్ట్స్ కోటా బ్రిడ్జ్ గేమ్ అని ఉంది. దాంట్లో చూస్తే బ్రిడ్జ్ అంటే ఏంటి? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లేకపోతే చాట్ జీపీటీని అడిగినా లేకపోతే జెమినీని అడిగినా పేక మొక్కలతో చేస్తారో ఆడి ఆట అని వస్తుంది. పోనీ ఏమన్నా మీకు వచ్చే దాంట్లో ఏమన్నా బాలు బ్యాట్తో బ్రిడ్జ్ ఆడతారా? చెప్పండి. పోనీ అది కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మా నాయకులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. వెరీ క్లియర్. కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ డెలిబరేట్లీ కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పారు. కాదని మీరు నిరూపించండి. దీంతోపాటు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లేదు. మొత్తం ప్రశ్న ఈ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో పారదర్శకత లేదని ఆధారాలతో చెప్పారు. కాదని మీరు నిరూపించండి. అదే కాదు, కాల్ లెటర్స్ ఇష్యూ చేసి అపాయింట్మెంట్స్ డినై చేశారు. మీ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి అని చెప్పి తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది మేము ఆధారాలతో చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పని మీరు నిరూపించండి. ఇంకా ఏంటి? స్పోర్ట్స్ కోటా. అసలు ఈ స్పోర్ట్స్ కోటా అయితే అసలు ఒక ఎగతాళిగా, నవ్వులాటగా, ఒక అక్రమంగా ఎలా ఉద్యోగాలు ఇచ్చుకోవాలో పరీక్ష కూడా రాయని వాడికి టీచర్ ఉద్యోగం అంట.
అసలు ఎగ్జామే రాయలేదు. అసలు ఆటలు, అందులో వచ్చిన సర్టిఫికెట్లు చూస్తుంటే అసలు ఎలా నవ్వుతారో జనం అనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే బ్యాక్ డోర్ రిక్రూట్మెంట్ జరిగిందో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు చాలా క్లియర్గా చెప్పారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కొత్త అంబరపేట గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని సందర్శించి బూత్ లెవెల్ అధికారి, బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఇంటింటి సర్వే నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాలు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు ఎలా చేపడుతున్నారనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గురు యొక్క ఆదేశాలతో దేశవ్యాప్తంగా చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో ప్రభుత్వం వైపున, ఎన్నికల సంఘం వైపున పనిచేసేటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసరో వాళ్ళని బిఎల్ఏలు, మా పార్టీల తరఫున ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరున్నారో వాళ్ళిద్దరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే మ్యాపింగ్ అయినటువంటి ఓటర్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అందులో ఏమైనా డిఫరెన్స్లు ఉంటే ఐసైజ్ చేసి ఉండేటట్టు, అలాగే మ్యాప్ అవన ఓటర్లు అయితే ఉన్నాయో ఆ మ్యాప్ అవన ఓటర్లన్నీ కూడా కరెక్ట్గా సరిచూసుకొని ఇంకొక 4 వారాలు మాత్రమే టైం ఉంది. ఈ 4 వారాల్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరుగా అందరూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిగా లీడ్ తీసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి బూత్లోకి వెళ్ళటమే కాదు, ఆ బూత్లో జరిగినటువంటి మ్యాప్ అయిన ఓటర్లు ఏంటి, మ్యాప్ అవన ఓటర్లు ఏంటి, మ్యాప్ అవన ఓటర్ల వల్ల ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్యని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుని, ఉదాహరణకు నేను ఈవేళ ఉంగుటూరు నియోజకవర్గం మరి భీమడోలు మండలం 82వ బూత్ నెంబరు 762 ఓట్లు ఇక్కడ ఈ బూత్లో ఉంటే ఇక్కడ బిఎల్ఏ కానీ బిఎల్ఓ కానీ, బిఎల్ఓ నాకు చెప్పిన విషయం ఏంటంటే సుమారు 80% ఇక్కడ మ్యాపింగ్ అయిపోయినాయి, ఇంకా 20% ఓట్లు మ్యాపింగ్ అవ్వాలని నాకు చెప్పిన సందర్భంలో మరి నేను కానీ, కూటమి కుటుంబ సభ్యులు కానీ, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే మ్యాప్ అవని ఓట్లు ఉన్నాయో ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఓటు జాయిన్ అవ్వటానికి కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా ఆఫీసర్లకు కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి సహాయకారిగా ఉండి అందరి ఓట్లు కూడా ఈ సర్లో ఏదైతే పెట్టామో ఈ ఓట్లన్నీ కూడా అందరికీ మరి ఓట్లు లిస్టులో ఎక్కేలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓటర్ నమోదు అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, వచ్చే అసెంబ్లీ మరి పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఏ ఒక్క ఓటు పోయినా సరే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూటమి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విన్నవిస్తూ ఒక మంచి కార్యక్రమం ఇవాళ పాల్గొన్నందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.